హలో గాయ్స్, వెల్కమ్ టు బ్యూటిఫై పవర్డ్ బై ఎస్ఎస్ మీడియా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్కిన్ టైప్స్. చాలామందికి వాళ్ళ స్కిన్ టైప్ ఏంటో తెలీదు. అసలు స్కిన్ టైప్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? ఉంది. ఎందుకంటే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళి మన ఫేస్కి వాడితే అది మనకి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సూట్ అవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? ఆ ప్రోడక్ట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మన ఫేస్కి సెట్ అవ్వలేదని అర్థం. సూట్ ఎందుకు అవ్వట్లేదు? సూట్ అయ్యేలా చేయాలంటే ఏం చేయాలి? దానికి రీజనే మనం ఈ స్కిన్ టైప్స్ గురించి తెలుసుకోవడం. మన స్కిన్ టైప్ తెలుసుకోకుండా ఏదో ఒక ర్యాండమ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి వాడితే మన స్కిన్కి ఇంకా కొత్త కన్సర్న్స్ వస్తాయి. అందుకే మనం స్కిన్ టైప్స్ గురించి తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం డిఫరెంట్ స్కిన్ టైప్స్ గురించి తెలుసుకుందాం. ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. ఫస్ట్ మనం ఆయిలీ స్కిన్ గురించి తెలుసుకుందాం. ఆయిలీ స్కిన్ టైప్ అంటే ఫేస్ పైన ఆయిల్ ఫామ్ అవ్వడం. ఆయిల్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ మనకు తెలిసిన ఆయిల్ కాదు, దాన్ని సీబమ్ అంటారు. అది ఎక్సెస్గా ఫామ్ అయ్యి ఫేస్ ఎప్పుడు గ్రీజీగా ఉంటుంది. సో ఫేస్ పైన అంత ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అది పోర్స్లోకి వెళ్ళి అక్కడ క్లాగ్ అయ్యి యాక్నే ఫామ్ అవుతుంది. అసలు ఈ ఆయిల్ స్కిన్ అనేది ఎందుకు వస్తుంది? ఒకరి స్కిన్ ఆయిల్గా ఎందుకు ఉంటుంది అని అనుకుంటున్నారా? దానికి చాలా రీజన్స్ ఉంటుంది. అది మన ఎన్విరాన్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ పర్సన్ యొక్క జీన్స్ ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఆయిల్ స్కిన్ వస్తుంది. మరి ఈ ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆ ఆయిల్ని మినిమైజ్ చేయాలంటే మినిమం డైలీ 2 times ఫేస్ వాష్ చేయాలి. ఎలాగైనా ఆయిల్ ఉంది కదా అని మాయిశ్చరైజర్ స్కిప్ చేయకూడదు. కంపల్సరీ మాయిశ్చరైజర్ అనేది వాడాలి. కానీ గుర్తుంచుకోండి, దానిపైన ఆయిల్ ఫ్రీ అని ఉండేలా చూసుకోండి. SPF అనేది కంపల్సరీ వాడాలి. మినిమం SPF 30 ఉండే సన్ స్క్రీన్ తీసుకోండి. అది కూడా నాన్ కొమడోజెనిక్ అని ఉండాలి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్సెసివ్గా ఫేస్ని టచ్ చేయకూడదు. వీలైనంత వరకు బ్లాటింగ్ పేపర్స్ని క్యారీ చేయండి. సో ఆయిల్ వచ్చినప్పుడు రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఇవాళ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆయిల్ స్కిన్ వాళ్ళు మెయిన్గా సాలిసిలిక్ యాసిడ్ అనే ఇంగ్రీడియంట్ ఉండే క్లెన్జర్స్ కానీ, ఫేస్ వాషెస్ కానీ, మాయిశ్చరైజర్స్ కానీ, లోషన్స్ కానీ యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఉండే కొన్ని బ్రాండ్స్ని చూద్దాం. ద మినిమలిస్ట్, ఆర్డినరీ, సెటాఫిల్. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్కస్ చేసే స్కిన్ టైప్ వచ్చేసి డ్రై స్కిన్. డ్రై స్కిన్ అంటే ఏంటి? మనకి డ్రై స్కిన్ అంటే ఏం కనిపిస్తుంది? ఓన్లీ ఫేస్ డ్రైగా ఉండడమే కాదు, సమ్టైమ్స్ ఫ్లేకినెస్ కూడా ఉంటుంది, రఫ్నెస్ కూడా ఉంటుంది. ఫేస్ చూడగానే చాలా డల్గా కూడా కనిపిస్తుంది. మన స్కిన్ డ్రైగా అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అది టెంపరీ అయి ఉండొచ్చు, పర్మనెంట్ కూడా అయి ఉండొచ్చు. టెంపరీ అనుకోండి, మేబీ డ్యూ టు సన్ ఎక్స్పోజర్. చాలా సన్కి ఎక్స్పోజ్ అయితే కూడా స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్మనెంట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ ఎప్పుడు డీహైడ్రేటెడ్గానే ఉంటాడు. ఇంకా వెదర్ కండిషన్స్, వెదర్ హాట్గా ఉన్నా, కూల్గా ఉన్నా, ఆ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి డ్రై స్కిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇలాంటి డ్రై స్కిన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం సోప్ తగ్గించాలి. కంపల్సరీ 2 times ఫేస్ వాష్ చేయాలి. మాయిశ్చరైజర్ని ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. అలాగే సన్ స్క్రీన్లో కూడా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ లైక్ హైలూరోనిక్ యాసిడ్ కానీ, సెరమైడ్స్ కానీ, గ్లిజరిన్ కానీ కాంపోనెంట్స్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై స్కిన్కి సూట్ అయ్యే 2 ప్రోడక్ట్స్ని చూద్దాం. సెటాఫిల్ అల్ట్రా హైడ్రేటింగ్ లోషన్ అండ్ న్యూట్రోజీనా హైడ్రో బూస్ట్ వాటర్ జెల్. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే స్కిన్ టైప్ కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ టైప్ అంటే T-zone. T-zone అంటే ఫోర్ హెడ్, నోస్, చిన్. ఈ 3 రీజియన్స్లో ఆయిల్ ఫామ్ అవుతుంది అండ్ చీక్స్ పైన డ్రైనెస్ చూస్తాం. ఇలాంటి స్కిన్ని కాంబినేషన్ స్కిన్ అంటాం. సో మనకి కాంబినేషన్ స్కిన్ ఉంది కాబట్టి ఎక్కడ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ నీడ్ ఉందో అలాంటి ప్రోడక్ట్సే యూస్ చేయాలి. హెవీ ప్రోడక్ట్స్ కాకుండా సింపుల్గా లైట్ మాయిశ్చరైజర్స్ కానీ, సెటాఫిల్ లోషన్స్ కానీ, క్లెన్జర్స్ కానీ వాడు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే స్కిన్ టైప్ వచ్చేసి నార్మల్ స్కిన్. నార్మల్ స్కిన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫేస్ పైన సీబమ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, పోర్స్ అనేవి చిన్నగా ఉంటాయి, యాక్నే ఉండదు, కాంప్లెక్షన్ అనేది ఈవెన్గా ఉంటుంది, ఫేస్ అనేది బ్రైట్గా ఉంటుంది. సో అదే నార్మల్ స్కిన్ని ఎప్పుడు అలాగే ఉండాలంటే ఎలా మెయింటైన్ చేయాలి? కంపల్సరీ 2 times ఫేస్ వాష్ చేయాలి అండ్ ఏదైనా ఒక లైట్ మాయిశ్చరైజర్ వాడండి. హెల్దీ డైట్ తీసుకోండి, స్ట్రెస్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ మనం చూడబోయే స్కిన్ టైప్ వచ్చేది సెన్సిటివ్ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ అంటే ఏంటి? ఫేస్ పైన చాలా రెడ్నెస్ ఉంటుంది, టైట్నెస్ ఉంటుంది, డల్నెస్, డ్రైనెస్, ఇలాంటి థింగ్స్ మనం మన ఫేస్ పైన అబ్జర్వ్ చేస్తాం. మరి ఈ సెన్సిటివ్ స్కిన్కి రీజన్ ఏమై ఉండొచ్చు? డీహైడ్రేషన్ కానీ, సన్ ఎక్స్పోజర్, ఎక్కువగా ఫేస్కి ట్రీట్మెంట్స్ తీసుకోవడం కానీ, ఎక్కువగా మేకప్ వాడడం కానీ, మనకు సూట్ అవ్వని ప్రోడక్ట్స్ మనం వాడినప్పుడు ఈ సెన్సిటివ్ స్కిన్ మనకు వస్తుంది. మరి ఈ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఫేస్ని మైల్డ్గా ఎక్స్ఫోలియేట్ చేయండి. కంపల్సరీ ఫేస్ వాష్ చేయండి. ఆయిల్ ఫ్రీ టోనర్ని వాడండి. మాయిశ్చరైజర్ వాడండి. సన్ స్క్రీన్లో SPF 30 ఉండేలా చూసుకోండి.
సన్ స్క్రీన్లో మేజర్గా జింక్ ఆక్సైడ్ ఉండేలా చూసుకోండి. మీరు వాడే మాయిశ్చరైజర్ కానీ ఫేస్ వాష్లో కానీ ఈ కాంపోనెంట్స్ని కంపల్సరీ ఉండేలా చూడండి. లైక్ సెరమైడ్స్, స్క్వాలిన్, అలోవెరా, హైలోరినిక్ యాసిడ్. ఇది అండి ఈరోజు స్కిన్ టైప్స్ పైన వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ do not forget to subscribe to our channel.